నిజం పిల్లరా, దేవుని పైన నమ్మకం ఉంటే ఆయన పైన నమ్మకం వేసి చూడు. ఉద్యోగంలో లేని సంతోషాన్ని, డబ్బుల్లో లేని సంతోషాన్ని, బంగారంలో లేని సంతోషాన్ని, నీ భోజనంలో లేని సంతోషాన్ని, నీవు దేంట్లో అయితే సంతోషపడుతున్నావో వాటన్నిటికి మించిన సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రేమ అంటే ఏం చెప్పండి అమ్మ? ప్రేమ అంటే ఏం చెప్పండి రాజు? ప్రేమ అంటే ఏం చెప్పండి? నా గొర్రెల్ని మేపనడము ప్రేమ. అంటే ఒకరు రక్షించడం అనేది ప్రేమ. ఇప్పుడు పోనీ ఇక్కడ కూర్చున్నాం, మీరు అందరు చేతులు లేపారు కదా, మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారా? ఫస్ట్ ఆ క్వశ్చన్ వేసుకోండి. మనం వేసుకున్నాం, నాతో పాటు మీ అందరు. మేము దేవుణ్ణి ప్రేమిస్తానంటున్నారు కదా అన్న మీరు, నేను మరి నన్ను నేను రక్షించుకుంటున్నానా లేదా అనేది ముఖ్యంగా. అంటే పేతురు గారు తాను రక్షింపబడ్డాడు, కానీ ఇతరులను రక్షించే భాగ్యము పేతురు గారికి ఇస్తే పేతురు గారు ఏమంటున్నారు? చేపలు పట్టుకోవడానికి వెళ్తావా? పేతురు నేను ఎందుకు పిలిచాను? నువ్వు చేపలు వల వేస్తుంటే నేను మనుషులు పట్టే జాలరు చేస్తానని మర్చిపోయావు పేతురు? ఒకరోజు పేతురు నువ్వేమన్నావు తెలుసా? పేతురు నువ్వేమన్నావు? ఇగో సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చానన్నావు. మరి సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు నేను ఆ రోజు ఏం చెప్పాను? నా నిమిత్తం నువ్వు సువార్త ప్రకటించాలని చెప్పానా లేదు పేతురు? మరి సువార్త ప్రకటించకుండా, నేను చెప్పిన మాట వినకుండా నువ్వేంది చేపలు పట్టడానికి వెళ్తానంటున్నావు? పేతురు ఏంది నువ్వు చేపలు పడ్డా? అందుకని యేసుప్రభు ఉన్నాను, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు కదా. అంటే మనం అందరం ఏమని తెలుసా? ఎక్కడున్నాడంట దేవుడు? చర్చికి రావేమయ్యా, చర్చికి రావేమమ్మా అంటే ఏమంటారు? మా గుండెలో ఉన్నాడు, మా మనసులో ఉన్నాడు దేవుడు. పేతురు గారికి అంతకంటే ఎక్కువ ఉన్నాడు. క్రియల్లో అడుగుతాడు దేవుడు. ఎలా అడుగుతాడు దేవుడు? ప్రేమిస్తున్నానంటే ఊరికే సరిపోదు, దేవుడు క్రియల్లో చూపించమంటాడు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నవాడు ఎలా ఉంటాడు అంటే టయాన్ని పాటిస్తాడు, అబద్ధాలు మాటలు మానేస్తాడు, దొంగతనం మాట్లాడడం మానేస్తాడు, చెడు చూపులు మానేస్తాడు, చెడు అలవాట్లు మానేస్తాడు, చెడు తలంపులు మానేస్తాడు. ఏది అయినా ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారంటే దేవుణ్ణే ప్రేమిస్తాడు. లవ్ చేసుకునే వాళ్ళు చూడండి, ప్రేమించుకొని అనడానికి ఎన్ని తెచ్చిస్తాడు ప్రియురాలకి, ఎన్ని తెచ్చిస్తాడు చెప్పండి? ఎన్నెన్నో తెచ్చిస్తుంటాడు. అది అడగకంటే ముందే తెచ్చిస్తుంటారు. ఈమెకు వాచ్ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆమెతో వాచ్ బాగుందంటే ఈమె తెచ్చేయాలి. ఇప్పుడు ఆమెకు ఉంగరం బాగుందంటే ఈమె తెచ్చేయాలి. అంటే ప్రియుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రేమించేవాడు ఏం చేస్తాడు? వాళ్ళకి ఏది అవసరమో అది తెచ్చిస్తాడు. మరి దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు, దేవునికి ఏమి ఇస్తున్నావు? మనం అడుగుతున్నాడు దేవుడు, ప్రేమిస్తున్నావు నన్ను? యేసుప్రభువు అడుగుతున్నా ఈరోజు మనందరితో, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగాడు. ప్రేమిస్తున్నాను. ప్రేమ అంటే ఏం చెప్పండి? ఒక్కసారి నేను చెప్తున్నాను, కుటుంబంలో మన ఖర్చును ఎక్కువ చూస్తున్నామా, సంఘంలో ఎక్కువ ఖర్చును చూస్తున్నామా? మనము మన కుటుంబానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నామా, దేవుని కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నామా? దశంభాగములు వేయము. రెంట్ కట్టాలంటే ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎక్కడ నోటి మాటతో దేవుడు చూడడు, క్రియలు కావాలి దేవునికి. నీ ఒక ప్రియురాలకి ప్రేమిస్తున్నానంటే ఏదేదో తెచ్చిపెట్టి, ఇదిగో నేను ఇంతగా ప్రేమిస్తున్నాను చూపెట్టుకుంటా కదా. మళ్ళీ నీ పిల్లల్ని ప్రేమిస్తున్నాను అనడానికి ఆసుపత్రికి ఏదన్నా జ్వరం వచ్చిందంటే అప్పు చేసి తీసుకొని వెళ్ళి చూపిస్తావు కదా. ఇంటి అద్దె లేదంటే ఎవరినో బాకీడికి తెస్తావు కదా. ఇంట్లో తినడానికి ఏది లేకపోతే ఎవరెవరినో బ్రతిమలాడతావు కదా. ఇన్ని చేసి ఇంత ఎందుకు చేస్తున్నావు అంటే, ఇదిగో నా పిల్లలు, ఇదిగో నా భార్య, ఇదిగో నా కుటుంబం అంటున్నావు కదా. మరి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీవు పేతురు అందరిని విడిచిపెట్టానంటావు కదా, వారికంటే మళ్ళీ ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు అన్న. భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, బంగారం కంటే, ఆస్తి కంటే, ఇల్లు కంటే యేసు ప్రభుని ఎందుకు ఎక్కువ ప్రేమించాలి? ఆలోచన చేస్తామా? యేసు ప్రభుని ఎందుకు ఎక్కువ ప్రేమించాలంటే, చనిపోయిన తర్వాత వచ్చి భార్య ఏడుస్తుంది, కానీ యేసు ప్రభు లేపుతాడు. భర్త చనిపోతే ఇక్కడ భార్య ఏడుస్తుంది, యేసు ప్రభు లేపుతాడు మనల్ని. ఈ ప్రపంచంలో మనిషి చనిపోతే లేపేది ఏముంది చెప్పండి ఒకసారి? నీ బంగారం లేపుతుందా? నీ వెండి లేపుతుందా? ఎప్పుడు తీసుకోవాలని కూతుర్లు వచ్చి చూస్తుంటారు, చచ్చిపోతే అమ్మ చచ్చిపోతే ఎప్పుడు తీసుకోవాలని.
తండ్రి చచ్చిపోయాడు అనుకో, భూములు ఆస్తులు పంచుకోవాలని పిల్లలు ఎదురు చూస్తుంటారు. నీ భూమి నేను లేపదు, అందుకనే తండ్రి కంటేనూ ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు, పిల్లల కంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఎందుకంటే నీ తండ్రి నీవు చనిపోతే లేపడు, నేను లేపుతాను. మీ అమ్మ చనిపోతే నేను లేపదు, నేను లేపుతాను. నిన్నే ఎక్కువ ఎందుకు ప్రేమించాలి దేవా అంటే, ఇదిగో లేపే సామర్థ్యం, శక్తి నాలో ఉంది. ఈ ప్రపంచంలో చనిపోతే ఎవరు లేపుతాడు అంటే, ఒకవేళ వాళ్ళు లేపుతానంటే నాకంటే ఎక్కువ వాళ్ళని ప్రేమించు. అర్థమైందా? చనిపోతున్నారు, యాక్సిడెంట్ అయ్యి ఏదో ఒకటి చనిపోయి చావు పరిస్థితిలో ఉన్నాడంటే ఎన్ని డబ్బులైనా తెచ్చి పెడతాము, బాగు చేయని అంటాం, కానీ ఎట్లన్నా బ్రతికించండి డాక్టర్ పాదాల దగ్గర పడతాం. కానీ ఎంత డబ్బు తెచ్చినా ఆ ఆయుష్ ముగిసిపోతే ఎవరైనా బ్రతికించగలుగుతారా? డాక్టర్లే చచ్చిపోతున్నారు, సైంటిస్టులే చనిపోతున్నారు, మందులు కనిపెట్టిన వాళ్ళే చనిపోతున్నారు. అర్థమైందా? మరి శక్తి ఎవరి దగ్గర ఉందంటే యేసుప్రభు దగ్గర ఉంది. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తావు అంటే, అవును, నీ డబ్బు ఒకరోజు నీ ప్రాణం పోతుంటే నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ బంగారం నిన్ను ఒకరోజు కాపాడదు. అర్థమైందా? నీకు ఈ ప్రపంచంలో ఇదిగో నీ భార్యను ఎక్కువ ప్రేమించవా, నీ భార్య నిన్ను కాపాడదు, నీ భర్త నిన్ను కాపాడదు, నీ పిల్లలు కాపాడరు. కానీ చనిపోతే ఇదిగో నేను లేపుతాను అంటే, ఈ చనిపోతే లేపే శక్తి ఈ లోకంలో ఎవరికి లేదు, ఆస్తులకు లేదు, అంతస్తులకు లేదు, నాకు ఉంది. ఎదురు నా పని చేస్తే అది నేను నీకు ఇస్తాను. నేను ఎలా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాను పేతురు, ఇదిగో నీవు సువార్త నేను ప్రకటించినట్టు ప్రకటిస్తే, ఇదిగో నేను నిన్ను ఎంతగా ప్రేమించాను, నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తే, ఇదిగో అందరిని విడిచిపెట్టి నన్ను ప్రేమిస్తే నీకేమిస్తాను తెలుసా? ఇదిగో చనిపోయిన తర్వాత సమాధి చేస్తారు ఒకరోజు. మనం అందరం చనిపోతాం లేదు, ఒకరోజు చనిపోతాం, సమాధి చేయబడతాం, నీకు తిరిగి లేపుతాను పేతురు. నేను ఎంత సాదృశ్యం, ఎందుకంటే ఇగో నేనే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోతున్నాను, నిన్ను నేను రెండో రకాల్లో తీసుకెళ్తాను పేతురు. ఇదిగో నన్ను ప్రేమిస్తున్నావా? నీకేం బాధ్యత ఇచ్చాను పేతురు? ఏం బాధ్యత ఇచ్చాను? గొర్రెలు మేపాని ఇచ్చాను. నువ్వేం చేస్తున్నావు? చేపలు పడ్డానికి కొత్తవా? వాక్యం చదువుకొని ఆత్మీయ జీవితంలో ఎదుగాని దేవుడు నీకు అవకాశం ఇస్తే ఫోన్ చూస్తావా? మనుషులు ఫోన్కి ఇచ్చినంత విలువ యేసుప్రభుకి ఇస్తలేరండి, సీరియల్కి ఇచ్చినంత విలువ యేసుప్రభుకి ఇస్తలేరండి, త్రాగేవాడు త్రాగుడికి ఇచ్చినంత విలువ యేసుప్రభుకి ఇస్తలేడండి, మనిషి ఉద్యోగానికి ఇచ్చిన విలువ యేసుప్రభుకి ఇస్తలేడండి. నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. యేసుప్రభువే గొప్ప అనుకుంటే నువ్వు ఆరాధన మానవు, సంఘాన్ని మానవు, వాక్యాన్ని మానవు, బైబిల్ చదువుకోవడం మానవు, ప్రార్థన చేయడం మానవు, ప్రతి దాంట్లో దేవునికి హత్తుకుంటావు. ప్రేమికులు ఎలా ఉంటారో తెలుసా? హత్తుకొని ఉంటారు. ఎవ్వరు లేకున్నా మాకు యేసుప్రభు కావాలన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసుప్రభు ప్రేమించిన తోమ ఎక్కడికి వచ్చాడమ్మా? పేతురు కన్నా పేతురు గారి కన్నా యేసుప్రభే తోమ కూడా అండొచ్చు. తోమ నన్ను ప్రేమిస్తున్నావు అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఎంత దూరం రమ్మంటావు? సముద్రాలు దాడుతా నేను ప్రేమిస్తున్నాను. నాకు సముద్రాలు దాటి నీకేం తేవాలి చెప్పు? ఆ నింగిలో ఉన్న చంద్రుని తెమ్మంటావా? ఇవన్నీ బుత్త మాటలే. లవర్స్ ఏం మాట్లాడతారు, పాటలు ఎలా రాస్తారు? నింగిలో ఉన్న చంద్రుని తెమ్మంటావు, సముద్రాలు దాటి నీకేం తెమ్మంటావు చెప్పంటారు. ఇవన్నీ ఉత్త మాటలు, పాటలు. కానీ తోమ చూడండి, సముద్రాలు దాటుకుంటూ వచ్చి మన ఇండియాకు వచ్చాడు, ప్రేమించాడు, యేసుప్రభుని రక్షించాడు. తోమ గారు రాకపోతే మన ఇండియాకు సువార్త వచ్చేదా? అర్థమైందా? యేసుప్రభుని ప్రేమించాడు, నా సువార్త ప్రకటించు. ఏం చేస్తారు? యేసుప్రభు కోసం ఏం చేస్తారు తెలుసా? శూలాలతో పొడబడి చచ్చిపోయాడు. ఒక ప్రేమించిన ప్రేమికుని కోసం. ఎవరు? తోమ గారు. దేవుణ్ణి ప్రేమించిన దేవుని కోసం యేసుప్రభు చనిపోయాడు, యేసుప్రభు కోసం తోమ చనిపోయాడు, ఆ యేసుప్రభు కోసమే పేతురు గారు చనిపోయారు, శిష్యులందరూ చనిపోయారు. దేవుడు ఏమంటూ తెలుసా? నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వస్తావా? ఇదిగో నేను చనిపోయినట్టు నువ్వు చనిపోతే నీకేమిస్తాను? చనిపోయిన తర్వాత మరలా నీకు నిత్య జీవం ఇస్తాను. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ఎంతమంది ప్రేమిస్తారు దేవుడు? మీ పనులన్నీ ఎంతమంది పక్కకు పెట్టుకుంటారు? మీ సమయాన్ని ఎవరు దేవునికి ఇస్తారు? ఊరికైన మాటలు కాదు.